శ్రీమాత్రే నమః. ఈ దేవతలంతా వెళ్ళిపోయాక బెదిరి పారిపోయిన రాక్షసులందరినీ కూడా ఈ శుక్రాచార్యుల వారు తీసుకొచ్చి వాళ్ళని పిలుచుకొచ్చాడు. వాళ్ళకి ధైర్య వచనాలు చెప్పాడు, ధైర్యం చెప్పాడనమాట. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన సంగతి మీకు తెలియజేస్తాను వినండి అని ఆయన వాళ్ళకు సంగతి చెప్తూ ఉన్నాడు. ఈ విష్ణుమూర్తి రాక్షస సంహారానికి ఆయన ఉన్నాడు, కంకణం కట్టుకున్నాడు. ఈ వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుణ్ణి, నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుణ్ణి ఆయన సంహారం చేశాడు. ఇంకా ఇలాగే క్రమక్రమంగా సర్వ రాక్షసులను కూడా సంహారం చేస్తాడు. ఒకప్పుడు నాకు బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ సంగతి, అయినా మీరు భయపడద్దు. విష్ణుమూర్తిని జయించడానికి నాకు ఉపాయం ఏది ప్రస్తుతం నాకు తోచడం లేదు. అందుకని మనం శంకరుడి దగ్గరికి సలహా కోసం వెళ్ళి వస్తాను నేను. అందుకని నేను వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి, నేను త్వరలో వస్తానని చెప్పేసి ఆయన వాళ్ళతో చెబితే వీళ్ళు భయపడ్డారు. శుక్రాచార్యుడు కూడా వెళ్ళిపోతే మనం ఇంకా ఒంటరి వాళ్ళం అయిపోతాయి కదా అని రాక్షసులంతా కంగారు పడ్డారు. ఓ శుక్రాచార్య గురుదేవ, నువ్వు వచ్చేలాగా ఈ మిగిలి ఉన్న మా కొద్ది మందిని కూడా దేవతలు చంపేస్తారేమో, మహావీరులంతా ఇప్పటికే పోయారు, విత్తనాలలాగా మేము కొంచెం మందే ఉన్నాం, ఎలా అని ఈ దైత్యులంతా దీనంగా పలికారు. ఓ దైత్యులారా, తప్పదు, నేను వెళ్ళి శంకరుడి నుండి మంత్ర విద్యను తెచ్చి మీకు ఉపదేశించేంత వరకు మీరంతా ఎక్కడో ఒక చోట ఎలాగో అలాగా తల దాచుకొని బ్రతకండి, శాంతంతో ఉండండి, తపస్సులు చేయండి, మీ జోలికి ఎవరు రారు, మీ జోలికి సామదానాలు ఉపయోగించండి, సమయానికి అనుకూలంగా ప్రవర్తించండి, దేశకాలాలు బల పౌరుషాలు చూసుకోవాలి కదా, అవసరమైనప్పుడు శత్రువులకి ఉడిగం కూడా చేయాలి, శక్తి సమకూరాక సంహారం చేయాలి. అంటే సమయం బాగాలేనప్పుడు శత్రువులైనా సరే వాళ్ళకి సేవ చేయాల్సి వస్తే చేయాలి, ఆ శక్తి సంపాదించుకున్నాక వాళ్ళని సంహారం చేయాలి. ఇది శుభప్రదమైన రాజనీతి అని వాళ్ళతో చెప్పాడు శుక్రాచార్యుడు. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి వినయ గుణం నటించండి, సామ ఉపాయంతో గాలం గడపండి, నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళొద్దు, శివుణ్ణి మెప్పించి మహామంత్రాలు తెస్తాను, అప్పుడు చూపిద్దాం మన తడాక అని చెప్పి దైత్యుల్ని ఎట్లా ఒప్పించి ఈ శుక్రాచార్యుల వారు బయలుదేరారు కైలాసానికి. ఈ దానవులంతా కలిసి ప్రహ్లాదుడిని ఉభయులకు విశ్వాసనీయుడు అని కదా దేవతలకి రాయబారం పంపారు. ప్రహ్లాదుడిని వీళ్ళంతా ఈ దైత్యులంతా ఏం చేశారంటే, ఈయన దేవతలకి రాక్షసులకి కావాల్సిన వాడని ఆయన దగ్గరికి ఈయన ఒక రాయబారం పంపారు ప్రహ్లాదుడిని. మేము ఆయుధాలు విడిచిపెట్టాము, ఇంకా నారచీరలు ధరించాము, కందమూలాలు తింటూ అడవుల్లో తపస్సు చేసుకుంటున్నాం, కాబట్టి మా జోలికి రావద్దు అని ఈ దైత్యుల సందేశాన్ని ప్రహ్లాదుడు వినిపించాడు. దేవతలు కూడా నమ్మారు, వాళ్ళు కూడా విసిగిపోయినారు యుద్ధాలు చేసేసి. ఇంకా హాయిగా అనమాట యుద్ధాలు విడిచిపెట్టారుగా, నిశ్చింతగా హాయిగా వాళ్ళ లోకాల్లో వాళ్ళు ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఈ దైత్యులు అనమాట దంభ తాపసులే అన్నారు. దంభ తాపసులు అంటే పైకి తాపసులాగా కనిపిస్తూ ఈ కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో వాళ్ళు నివాసం తలదాచుకున్నారు, అక్కడ ఆశ్రయం పొందారు. కశ్యప ప్రజాపతి దగ్గర ఆశ్రయం పొంది ఆయన ఆశ్రయంలో ఏదో ఉండి తింటూ తపస్సు చేసుకుంటూ అట్లా పైకి శుక్రాచార్యుడు ఎప్పుడు వస్తారా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్ళాడు. ఆయన ఈ మహాదేవుడికి నమస్కరించాడు. బృహస్పతి ఈ దగ్గర లేని దివ్య మంత్రాలు నాకు కావాలి, దేవతలను ఓడించాలి, రాక్షసులను గెలిపించాలి, ఓ మహాదేవ, అలాంటి మహత్తరమైన మంత్రాలను నాకు ఉపదేశించు అని ఈ శుక్రాచార్యుడు అభ్యర్థించాడు. శంకర భగవానుణ్ణి ఈయన అభ్యర్థించాడు. మంత్రానిత్యామ్యహం దేవ ఏన సంతి బృహస్పతౌ పరాజయాయ దేవానాం అసురాణం జయాయ చ. అది ఈ దేవతలందరినీ ఓడించే దివ్య మంత్రాలు కావాలి, బృహస్పతి దగ్గర లేని మంత్రాలు కావాలి, దేవతలంతా ఓడించాలని చెప్పేసి అడిగాడు అనమాట. ఈ మహాదేవుడు ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు తెలియనిది ఏముంది. అందుకని ఆయన కొంచెం ఆలోచించాడు. దేవతలకు ద్రోహం తలపెట్టి శుక్రాచార్యుడు ఇట్లా వచ్చాడు, ఇతడు రాక్షసులకు గురువు, ఈయన రాక్షసుల విజయం కోరుకుంటూ ఉన్నాడు, సహజమే కదా, గురువు శిష్యుల విజయాన్ని కోరుకోవడం సహజమే. కానీ నేనేం చేయాలి ఇప్పుడు, నా కర్తవ్యం ఏమిటి, నా దేవతలను నేను రక్షించుకోవాలి. రక్షణీయ మయ దేవ ఇది సంచిత్య శంకర అని ఆలోచించి శుక్రుడితో ఇలా అంటూ ఉన్నారు శంకర భగవానుడు. ఓ శుక్రాచార్య, నీ కోరిక నెరవేరాలంటే ఒక కష్టసాధ్యమైన వ్రతం ఉంది, కష్టతరమైన వ్రతం ఉంది. దుష్కరంలోను అంటే కష్టంలో ఇంకా కష్టం అంటది, అది దుష్కరంలో అతి దుష్కరము అయినా చెబుతాను, చేయగలిగితే చూడు. కింద నుంచి పొగ పెట్టుకొని తల కిందులుగా వేలాడాలట,
అంటే కింద ఒక పొగ పెడతారు, పెట్టి దాని మీద తల్లకిందులుగా వేళ్లాడుతూ ఆ పొగనే పీలుస్తూ 1000 ఏళ్ల పాటు తపస్సు చేయాలట తలకిందులుగా ఆ పొగను పీలుస్తూ. అలా చేస్తే నువ్వు కోరుకున్న మంత్రాలు అన్నీ కూడా నీకు లభిస్తాయి, ప్రయత్నం చేయి, నీకు శుభమగుగాక అని ఆయన దీవించి పంపించేశాడు. శుక్రాచార్యుడు కూడా సరే అని ఇంకోసారి నమస్కారం పెట్టాడు. ఒక అడవికి వెళ్ళిపోయాడు. అడవిలో ఒక అనువైన చోటు చూసుకొని తపస్సు ప్రారంభించాడు. అదేం తపస్సు? తల్ల క్రిందుల తపస్సు, ధూమపానం అంటే పొగ పీల్చుతూ చేసేటువంటి తపస్సు అనమాట. ఈ సంగతి దేవతలకు తెలిసింది. ఏంటి ఈ రాక్షసులు ఇట్లా మోసం చేద్దాం అనుకుంటున్నారా అని వాళ్ళు మండిపడి విరుచుకుపడ్డారనమాట వాళ్ళు అన్ని ఆయుధాలతోటి. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన రాక్షసులు బతిమాలుకున్నారు. దేవతలారా, ఇది మీకు భావ్యం కాదు, ధర్మము కాదు. మేము ఆయుధాలు లేని వాళ్ళం, నిరాయుధులం, తపోవృత్తిలో బ్రతుకుతున్నాము. మీకు భయపడి ఈ ఆశ్రమంలో తలదాచుకుంటున్నాము. ఇలాంటి మమ్మల్ని సంహరించటం మీకు సరైన పని కాదు. నిరాయుధుణ్ణి, శరణు అని వేడిన వాడిని, భయంతో ఉన్నవాడిని, ఆచార్యుని అంటే గురువుని, వ్రతం దీక్షలో ఉన్నవాడిని చంపకూడనిది కదా ధర్మశాస్త్రం చెప్తోంది. మీరు దాన్ని ఉల్లంఘిస్తే ఎట్లాగూ అని అంటే ఈ దేవతలు ఏమంటున్నారు? మీరంతా దొంగ వ్రతాలు, దొంగ తపస్సులు చేస్తున్నారు, మాకు ధర్మ పన్నాలు చెబుతున్నారా? మీ గురుని పంపించారుగా తపస్సుకి, ఆయన వస్తాడు, దివ్య మంత్రాలు తెస్తాడు, మా మీద ప్రయోగం చేద్దురు కానీ ఉండండి అని చెప్పేసి వాళ్ళు ఎగతాళి చేస్తూ భయంకరమైన మారణ ఆయుధాలతో విజృంభించారు. ఈ రాక్షసులు పారిపోయారు. వెళ్ళి ఏం చేశారు? శుక్రాచార్యుడి తల్లి అంటే భృగు మహర్షి భార్యను, భృగు మహర్షి కొడుకు శుక్రాచార్యుడు అంటే శుక్రాచార్యుడి తల్లిని వేడుకున్నారు. ఆయన శరణు వేడారు ఈ రాక్షసులంతా. ఆవిడ వీళ్ళకి అభయం ఇచ్చింది రాక్షసులకి. భయపడకండి, నా సన్నిధిలో అసలు భయపడొద్దంటే రాక్షసులు అమ్మయ్య అనుకున్నారు. ఈ తరుముతూ వచ్చారు దేవతలు. ఆశ్రమాన్ని కూడా చూడకుండా వాళ్ళు లోపలికి అనమాట తేలిగ్గా ప్రవేశించారు ఆశ్రమంలోకి. ఈ భృగుపత్ని ఇంకా వాళ్ళొద్దని వద్దు అంటే కూడా వినకుండా ఈ రాక్షసులు చాలామంది పట్టుకొని పొడిచి చంపారట. ఈ దారుణాన్ని ఎలా వారించడమా అని ఆలోచించిన భృగుపత్ని తన తపశక్తితోటి, భృగు మహర్షి భార్య ఏం చేసిందంటే తన తపశక్తితోటి ఇంద్రుడితో ఆ దేవతలందరినీ కూడా నిద్ర పోయేటట్టు చేసింది అనమాట. అందరు కూడా క్షణంలో ఇంకా వాళ్ళ నిద్ర వచ్చేసింది, నిద్రపోతున్నారు అనమాట. వాళ్ళు ఆ పనులన్నీ మానేసి నిద్రపోయారు దేవతలంతా. అంతలో ఏం జరిగింది? ఇంద్రుడు కూడా ఇట్లా నిద్ర వచ్చేసింది, నిద్రలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తి వచ్చాడు. విష్ణు భగవానుడు వచ్చి ఏం చేశాడు? ఆ ఇంద్రుడు తనలో ప్రవేశింపజేసుకొని అతను రక్షించాడు. ఇది చూసి ఆ భృగు భార్యకి కోపం వచ్చింది, అంటే శుక్రాచార్యుడి తల్లికి కోపం వచ్చి, చూడండి నా తపశక్తి అంటూ ఇద్దరిని కలిపి నిద్రకి ఆవిడ వసూలు చేసేసింది. అంటే విష్ణుమూర్తిలో ఉన్న ఇంద్రుడిని, విష్ణుమూర్తిని కలిపి ఇద్దరిని నిద్రకు వచ్చేటట్టు చేసింది అనమాట. ఇంకా వాళ్ళు అట్లా నిద్రపోయారు. ఆకాశంలో నిలబడి చూస్తున్నది మిగతా దేవతలంతా కూడా ఇంకా ఒక్కసారి గగ్గోలు పెట్టారు. మహావిష్ణువు, ఎందుకు ఈ ఆలోచన, ఎందుకు ఆలస్యం? స్త్రీ అని నువ్వు శంకించవాకు, ఈ దురహంకారాన్ని వెంటనే సంహరించడు, లేదంటే మనలనే భక్షిస్తుంది అని దేవేంద్రుడు ప్రేరేపించట. విష్ణుమూర్తి చక్రాయుధం స్మరించంగానే ఆ భృగు భార్య ఆ తల తెగి పడిపోయింది. ఆ భృగు భార్య అంటే శుక్రాచార్యుడి తల్లి చనిపోయింది అనమాట, తల తెగి. ఈ దేవతలు జయధ్వానాలు చేశారు, నిద్ర నుంచి విముక్తులయ్యారు. కానీ ఇంద్రుడికి విష్ణువుకి సంతోషపడ్డా కూడా భృగు మహర్షి వచ్చి శాపం పెడతాడేమో అని ఒక అనుమానం పీడిస్తూ ఉందన్నమాట శ్రీ మహావిష్ణువుకి. ఈ భార్య మరణించిన వార్త భృగు మహర్షికి తెలిసి వలవల ఏడ్చాడు ఆయన. సత్వగుణ సంపన్నుడైన విష్ణుమూర్తి ఇంతటి తామసం, ఇంతటి అకృత్యం ఎట్లా చేయగలిగాడా అని ఆశ్చర్యపోయాడు. స్త్రీ అని చూడకుండా, బ్రాహ్మణ వంశంలో పుట్టిందని గమనించకుండా, నిరపరాధి అని గ్రహించకుండా నా భార్యని సంహరించాడు, నన్ను విదురుణ్ణి చేశాడు. అంటే భార్య లేనివాడిని చేశాడు. విదురుడు, భార్య లేని వాడిని విధురుడు అంటారు. కాబట్టి విష్ణుమూర్తిని శాపం పెట్టాల్సిందే అనుకున్నాడు ఈయన. ప్రేరేపణ ఇంద్రుడిది. ఇంద్రుడు ప్రేరేపించి ఆయన పాపం చేసిన విష్ణువు అంటే సుదర్శన చక్రం ఉపయోగించింది ఆయనే, కాబట్టి విష్ణువునే శపించాలి అనుకున్నాడు భృగువు. మధుసూదన, నువ్వు మోసగాడివి, నిన్ను సాత్వికుడు అనుకున్న వాళ్ళంతా ఒట్టి మూర్ఖులు, నీ తమోగుణం నాకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. నా ఇల్లాలిని అకారణంగా సంహరించి నా గుండెల్లో చిచ్చు పెట్టావు కనుక నువ్వు ఈ మర్త్యలోకంలో అంటే భూలోకంలో ఈ మనుషులు నివసించే ఈ మర్త్యలోకంలో నువ్వు పదే జన్మిస్తూ గర్భవాస దుఃఖాన్ని అనుభవింతువుగా కానీ శపించాడు. అంటే గర్భాల్లో పుడుతూ ఉండాల్సిందే నువ్వు,
ఈ మర్త్యలోకంలో పుడుతూ ఉండని భృగు మహర్షి శాపం పెట్టాడు శ్రీ మహావిష్ణువుకు. జన్మేజయ అందుకని భృగు ఇచ్చిన శాపం కారణంగా విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తవలసి వచ్చింది. ఈ భూలోకంలో ధర్మానికి గ్లాని అంటే హాని జరిగేటప్పుడల్లా ఈ హరి అవతరించి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పునః ప్రతిష్ఠితం చేస్తూ ఉంటాడు. దానికి అది ఆ రకంగా అనమాట. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సన్నివేశం కూడా ఉంది, అది కూడా చెప్తా విను అని చెప్తూ ఉన్నారు జనమేజయుడు. ఈ భృగు మహర్షి విష్ణుమూర్తిని అలా శపించి ఏం చేశాడు? భృగు మహర్షి మళ్ళీ తన భార్య శిరస్సును త్వరగా తెచ్చి మొండానికి అతికించాడు. దేవి అంటే భార్యతో అంటున్నాడు, విష్ణువు నిన్ను సంహరిస్తే నేను ప్రతికించుకుంటాను, ఇది నా ప్రతిజ్ఞ. నేను ధర్మం తప్పని వాడిని అయితే, శీల సంపన్నుడిని అయితే, ఆడి తప్పని వాడిని అయితే నా భార్య జీవించుగాక, నా తేజశక్తిని దేవతలంతా గ్రహింతురుగాక, అంటే నా గొప్పతనాన్ని దేవతలంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటూ కొన్ని నీళ్లు చిలకరించాడు ఆవిడ మీద. వెంబడే ఆ తపస్విని ఆ భృగు భార్య లేచి కూర్చుంది, నిద్ర నుంచి లేచినట్టు చక్కగా చిరునవ్వుతో కూడా నిలబడ్డది. సృష్టి అంతా కూడా సంతోషించిందిట. బాగుని సాధు నినాదాలతో శబాష్ శబాష్ అని అందరిని అభినందించింది అనమాట. సాధు అంటారు సంస్కృతంలో, అట్లా మెచ్చుకుంటానికి. భార్య పట్ల ఈ భృగు మహర్షికి ఉన్న ప్రేమకి ఆయన తపశ్శక్తికి కూడా అందరూ ఆనందం ఆశ్చర్యం ప్రకటించారు. సరే, ఈ సంగతి ఇలా జరుగుతూ ఉంటే దేవతలంతా విస్మయం చెందారు. వాళ్ళ కొంచెం విపరీతం ఇదంతా అనిపించి ఆశ్చర్యం పోయారు. ఇంద్రుడికైతే ఇంకా ఎక్కువ భయం పట్టుకుంది. ఈ శుక్రాచార్యుడు తపస్సు పాడు చేద్దాం ముగింపుకు వస్తోంది కదా, ఆయన మంత్రం సిద్ధిస్తే ఆయన దాంతో ఏం చేస్తాడు? ఆయన తండ్రి బలం చూశారుగా, శుక్రాచార్యుడు తండ్రి బలం, ఆ తల్లి బలం కూడా చూశారు తపశక్తిలో. అందుకని ఇంద్రుడికి చాలా భయం పట్టుకొని ఈ శుక్రాచార్యుడు తపస్సు శాంతం చేయకముందే ఈయన్ని ఎట్లాగొట్ట విరమింపజేయాలి అనుకున్నారు. లేకపోతే మంత్రం వచ్చిందంటే ఆయన తండ్రిని మించిన శక్తిశాలి అవుతాడు, అప్పుడు మనం ఏం చేయాలని తలపట్టుకొని కూర్చున్నాడు. ఇంకా ఆయనకు ఉపాయం ఏం తోచట్లేదు అనమాట. ఇంకా పాత ఉపాయమే ఇంకొక కొత్త మనిషితోటి ఇంకొక వేరే వాళ్ళని ఉపయోగిద్దాం అనుకున్నాడు. సొంత కూతురు ఉంది ఇంద్రుడికి, జయంతి. ఇంద్రుడు కొడుకు పేరు జయంతుడు, ఈ కూతురి పేరు జయంతి. కూతుర్ని పిలిచాడు అనమాట. నవ్వుతూ అమ్మ, నేను నిన్ను శుక్రాచార్యుడికి కన్యాదానం చేశాను, అతడు ఇప్పుడు తీవ్రంగా తపస్సులో ఉన్నాడు, నువ్వు వెళ్ళి పరిచర్యలు చేయి, అతడిని భర్తగా స్వీకరించు, ఆరాధించు అని చెప్పాడు. ఇది నేను స్వప్రయోజనం కోసం చేస్తున్న పని, అంటే నాకు దేవతలకి నేను భయం లేకుండా చేయటానికి చేస్తున్నా కాబట్టి నువ్వు కాదనకుండా అంగీకరించాల్సింది, నా భయం తొలగించు అన్నాడు. జై శ్రీమాత్రే నమః.